ఎటు పోతారే చిన్ని రాకిటం కట్టచ్చు కదా, సరే కట్టిపో మరి పైసలు మళ్ళీ ఇస్తే ఎప్పుడన్నా. నై రే నై రే చెల్లే పైసలు నై రే చెల్లే ఇంత చికెన్ ఉంది కమ్మంగా తిని పో. కాదు పోదు అంటే మూడొద్దులుండి పో ఉండే చిన్ని ఆవో. మళ్ళీ ఏమైందిరా? అరే మా చెల్లెరా మా సినిమా బిడ్డే ఓని ఎవరు రాకిలు కట్టొస్తుంది రమ్మంటున్నా అంటే మా పెద్ద బిడ్డలు సినిమా బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ దోస్తులు అందరూ వచ్చినాక 50-30 మంది ఎక్కడికి పెట్టాలి నా దగ్గర రూపాయి దిక్కులే ఇప్పుడు. అరే సేమ్ పంచాయతీరా నాకు కూడా. ఒక్కోళ్ళు ఇద్దరు ఎత్తే ఒక లెక్క గానీ ఉన్న సుట్రిక మొత్తం అత్తుర్రు. మళ్ళా ఇయ్యాల రేపు 100-200 ఇస్తే తీసుకుంటలేరు. ఇక 5-10 వేలు అడగమంటే జీతం ఉండమంటావు. అట్టంగా అద్దంటారా కానీ మళ్ళీ గొండలు తెచ్చి కట్టిపోతారు పాపం ఎక్కడ చుట్టూ నాకు కూడా అర్థం కాదు. ఓరి పైసలు ఇస్తాను కానీ 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే తీసుకుంటలేరు. ఇంకా మా ఊళ్ళో అయితే ఏమరా బాబు నేను ఈసారి టూర్ కోతులని చెప్తే లేకపోతే ఎటు పోతారే చిన్ని రాకిటం కట్టచ్చు కదా, సరే కట్టిపో మరి పైసలు మళ్ళీ ఇస్తే ఎప్పుడన్నా. నై రే చెల్లే పైసలు నై రే చెల్లే ఇంత చికెన్ ఉంది కమ్మంగా తిని పో. కాదు పోదు అంటే మూడొద్దులుండి పో ఉండే చిన్ని ఆవో. మళ్ళీ ఏమైందిరా? అరే మా చెల్లెరా మా సినిమా బిడ్డే ఓని ఎవరు రాకిలు కట్టొస్తుంది రమ్మంటున్నా అంటే మా పెద్ద బిడ్డలు సినిమా బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ దోస్తులు అందరూ వచ్చినాక 50-30 మంది ఎక్కడికి పెట్టాలి నా దగ్గర రూపాయి దిక్కులే ఇప్పుడు. అరే సేమ్ పంచాయతీరా నాకు కూడా. ఒక్కోళ్ళు ఇద్దరు ఎత్తే ఒక లెక్క గానీ ఉన్న సుట్రిక మొత్తం అత్తుర్రు. మళ్ళా ఇయ్యాల రేపు 100-200 ఇస్తే తీసుకుంటలేరు. ఇక 5-10 వేలు అడగమంటే జీతం ఉండమంటావు. అట్టంగా అద్దంటారా కానీ మళ్ళీ గొండలు తెచ్చి కట్టిపోతారు పాపం ఎక్కడ చుట్టూ నాకు కూడా అర్థం కాదు. ఓరి పైసలు ఇస్తాను కానీ 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే తీసుకుంటలేరు. ఇంకా మా ఊళ్ళో అయితే ఏమరా బాబు నేను ఈసారి టూర్ కోతులని చెప్తే లేకపోతే